బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్గా పవన్ కళ్యాణ్ ట్రోఫీని సాధించారు. ఇక తనుజ రన్నరప్గా నిలిచారు. టాప్ 3లో పవన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి అవకాశాలు వచ్చాయి, ఇందులో సినిమా ఛాన్స్ ఎవరికైనా వరించిందా అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది. ఈ క్రమంలోనే రీతూ చౌదరికి ఓ రియాలిటీ షోలో మంచి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో డిమాన్ పవన్ జీవితం కూడా కొత్త మలుపు తిరగబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. అసలు ఇలా వార్తలు చక్కర్లు కొట్టడానికి గల కారణం ఏంటి, వీరిద్దరి అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి వారమైంది. ఈ ఏడాది డిసెంబర్ 21న జరిగిన గ్రాండ్ ఫినాలే ఉత్కంఠ భరిత పోరులో పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్ విజేత అయ్యారు. అతనికి గట్టి పోటీ ఇచ్చిన కన్నడ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్గా నిలిచింది. ఈ సీజన్లో చాలామంది కంటెస్టెంట్స్ తమ ప్రతిభతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు పవన్. టాస్కుల్లో దూకుడైన ఆట, స్పష్టమైన స్ట్రాటజీ, నేరుగా మాట్లాడే తీరుతో డిమాన్ పవన్ హౌస్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 సార్లు కెప్టెన్గా నిలవడమే కాకుండా ఆయనతో టాస్కులో పోటీ పడడం అంత ఈజీ కాదన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ సెలబ్రిటీలను దాటుకుంటూ టాప్ 5లో చోటు సంపాదించాడు. సోల్జర్ కళ్యాణ్, తనూజలతో సమానంగా పోటీపడ్డ పవన్ చివరికి అందరినీ షాక్ గురి చేస్తూ బిగ్ బాస్ ఆఫర్ను అంగీకరించి గేమ్ నుంచి బయటకు వచ్చాడు. ఇక ఫైనల్ స్టేజ్లో సంజన, ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిన తర్వాత సోల్జర్ కళ్యాణ్, తనూజ, డిమాన్ పవన్ టాప్ 3గా ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు మాస్ మహారాజా రవితేజ 10 lakhs ఆఫర్ ఇచ్చారు సూట్ కేసుతో. మొదట ముగ్గురు దానికి నో చెప్పారు. ఆ తర్వాత నాగార్జున మొత్తాన్ని 15 lakhsకి పెంచడంతో పవన్ ఆలోచనలో పడ్డాడు. పవన్ మనసులో జరుగుతున్న డైలమాను గమనించిన నాగార్జున అతని తల్లిదండ్రులతో మాట్లాడించారు. అయితే వారు పవన్ నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తండ్రికి ఆరోగ్యరీత్యా అనేక సమస్యలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా గుర్తుకొచ్చిన పవన్ టైటిల్ గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా డబ్బు అవసరం ఎక్కువ అని భావించి బిగ్ బాస్ ఆఫర్ను అంగీకరించాడు. అయితే వెంటనే రవితేజ బాక్స్ ఓపెన్ చేస్తే ఎలిమినేట్ అయ్యేది పవనే అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. చివరి నిమిషంలో సరైన నిర్ణయం తీసుకున్నాడంటూ పవన్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ ఏం సినిమా చేయబోతున్నాడు, సినిమా ఆఫర్స్ ఉన్నాయా, మరో రియాలిటీ షోలో కనిపించబోతున్నాడా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక ఈ సస్పెన్స్కు తెరదీస్తూ తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు పంచుకున్నాడు. సెలబ్రిటీలను దాటుకొని 3rd పొజిషన్లో నిలిచానంటే దానికి కారణం ప్రేక్షకులైన మరోసారి గుర్తు చేసుకున్నాడు. అమ్మా నాన్నల ముఖాల్లో ఆనందాన్ని చూడగలగడం తన జీవితంలో పెద్ద అచీవ్మెంట్ అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళ మీదే ఆధారపడ్డాను, కానీ బిగ్ బాస్ ద్వారా వాళ్ళకు గర్వపడే ఛాన్స్ ఇచ్చారనే సంతోషం తనలో ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. ఫైనల్కు ముందు రోజు వరకు తనకే టైటిల్ వస్తుందని అనుకున్నానని, కానీ చివరి రోజు పరిస్థితులు మారాయంటూ చెప్పుకొచ్చాడు. డాడీ ట్రీట్మెంట్కి డబ్బులు అవసరం ఉన్న సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని తన 6th సెన్స్ చెప్పినట్టుగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పవన్. రీతూ చౌదరి గురించి ప్రస్తావన వచ్చిన క్రమంలో చాలా విషయాలు పంచుకున్నాడు. తన బాండింగ్పై వచ్చిన విమర్శలపై కూడా స్పందించాడు. రీతూతో తన ఫ్రెండ్షిప్ చాలా జెన్యూన్ అని, ఇంట్లో పేరెంట్స్లా హౌస్లో కూడా ఒక కంఫర్టబుల్ పర్సన్ కావాలి, నాకు ఆ ప్లేస్ రీతూ ఇచ్చింది, నా కోసం దేవుడికి దండం పెట్టేంత కేర్ తీసుకుందంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో స్టార్ మాలో బీబీ జోడీ షో రాబోతోందని, అందులో రీతూతో కలిసి కనిపించే ఛాన్స్ కూడా ఉండొచ్చంటూ చెప్పుకొచ్చాడు. డ్యాన్స్ అంటే చిన్ననాటి నుంచే ఇష్టమని, మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేసేందుకు సిద్ధమంటున్నాడు. 0 నుంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని తన మనసులో ఉన్నట్టు అంతరంగాన్ని ఆవిష్కరించాడు. యాక్షన్, అడ్వెంచర్, సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు. అలాంటి ఛాన్స్ వస్తే వదిలిపెట్టినట్టు డిమోన్ పవన్ తన భవిష్యత్తు ప్లాన్స్పై క్లారిటీ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో పవన్ ఈ మాట చెప్పడంతో బిగ్ బాస్ లవ్ బర్డ్స్కి లక్కీ ఛాన్స్ వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ మరోసారి మా వేదికగా స్క్రీన్పై కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ షో ఎలా ఉంటుంది, ఇందులో వీరి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో అన్న దానిపై ఆసక్తి నెలకొంది.